కోట్లాది మంది ఆడబిడ్డల కళ్లల్లో ఆశలు నింపిన నెలకు 1500 రూపాయల నగదు పథకం అంటే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎలా సిద్ధంగా ఉండాలి, అసలు అర్హతలేంటి, అసలు ఈ పథకం ఎప్పుడు మొదలవుతుంది, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట సూపర్ 6. అందులో అత్యంత ఆకర్షణీయమైంది, అలాగే సామాన్య గృహిణి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డిజైన్ చేసిన పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి. 18 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అంటే ఏడాదికి 18,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో వేస్తామన్నది ఈ హామీ సారాంశం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని హామీలను పట్టాలెక్కించింది. వృద్ధాప్య పింఛన్లను 4,000 వరకు పెంచడం, అలాగే తల్లికి వందనం వంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. అసలు ఈ పథకం ఎప్పుడు మొదలవుతుంది అంటే ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తి చేసింది. 2024-25 బడ్జెట్ లోనే దీనికోసం సుమారు 3,341 కోట్ల రూపాయలను కేటాయించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇది కేవలం డబ్బులు ఇచ్చే పథకం మాత్రమే కాదు, రాష్ట్రంలోని సుమారు 80 లక్షల నుండి 1 కోటి మంది మహిళలకు సంబంధించిన ఒక బృహత్తర కార్యక్రమం. అందుకే ఎక్కడా కూడా అనర్హులు రాకుండా కేవలం అర్హులకే ఈ సాయం అందేలా ప్రభుత్వం అయితే ఒక సరికొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. జనవరి 2026 నాటికి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం P4 సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేపై ఆధారపడుతోంది. ఇక్కడే చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అంటే అర్హులను ఎలా గుర్తిస్తారు అని. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గతంలో లాగా కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోదు. ఈసారి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే మీ ఆధార్ కార్డు, మీ బియ్యం కార్డు మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండాలి. ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పష్టం చేయాల్సి ఉంది. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం 18 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన ప్రతి మహిళకు కూడా ఇది అందే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ పథకం మీకు రావాలి అంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది వయస్సు. అంటే దరఖాస్తు చేసుకునే నాటికి మహిళకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 60 ఏళ్లు దాటకూడదు. ఎందుకంటే 60 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుతోంది. కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అండ్ రెండవది ఆదాయం. మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉంటే మీకు ఈ పథకం అయితే వర్తించదు. అలాగే ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా లేదా ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ 1,500 రూపాయలు రావు. అండ్ ఇక భూమి విషయానికి వస్తే 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా 3 ఎకరాల లోపు మాగాణి ఉన్న వారిని అర్హులుగా పరిగణించే అవకాశం అయితే ఉంది. అండ్ వాహనాల విషయంలో కూడా కఠిన నిబంధనలు ఉన్నాయి. మీ ఇంట్లో 4 వీలర్ ఉంటే మీరు అనర్హులు కావచ్చు. అంటే 4 వీలర్ ఉన్నా కూడా అది ఎల్లో బోర్డు అయితే ఓకే. అండ్ ఇక ఆటోలు, ట్రాక్టర్లు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఇది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇందులో మొదటిది ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డులో మీ వయస్సు అలాగే అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఫోన్ నంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. అండ్ రెండవది బియ్యం కార్డు లేదా రేషన్ కార్డు. ఇది మీ ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. అండ్ మూడవది బ్యాంక్ అకౌంట్ అన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ కు NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ లేదా ఈకేవైసీ జరిగి ఉండాలి. ఒకవేళ మీ ఖాతాకు ఆధార్ లింక్ అవ్వకపోయినా లేదా DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎనేబుల్ అవ్వకపోయినా కూడా ప్రభుత్వం డబ్బులు వేసినా అవి మీ అకౌంట్ లో పడవు. అండ్ నాలుగవది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. BC, SC, ST మరియు మైనారిటీ మహిళలకు ప్రాధాన్యత ఉంటున్నందున ఇవి రెడీగా పెట్టుకుంటే మంచిది. ఇక ఎందుకు ఈ పథకం ఇంత ఆలస్యం అవుతోంది అంటే దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సంక్షేమ పథకాలు. సో ఈ ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ప్రభుత్వానికి ప్రతి నెల కూడా 1,000 కోట్ల రూపాయలు అవసరం. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు. ఆ తర్వాత దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీ కూడా మొదలైంది. ఇప్పుడు వరుసలో ఉన్నది ఈ ఆడబిడ్డ నిధి. ఇక విపక్షాలు ఈ ఆలస్యాన్ని నమ్మక ద్రోహం అని విమర్శిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం అర్హులందరికీ న్యాయం జరగాలి, ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకూడదు అనే ఉద్దేశంతో డేటా వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ ఈ పథకం సామాన్యులకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెలకు 1500 అంటే చాలా మందికి తక్కువగా అనిపించవచ్చు. కానీ ఒక మధ్య తరగతి లేదా పేద కుటుంబంలో ఒక మహిళకు ఈ మొత్తం అందితే అది ఆమె కనీస అవసరాలకు, పిల్లల చిన్న చిన్న ఖర్చులకు లేదా అత్యవసర మందులకు ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వాతంత్రం వైపు వేసే ఒక పెద్ద అడుగన్నమాట. అంటే మహిళలను ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతులను చేయడమే దీని అసలు ఉద్దేశం అన్నమాట. ఇక ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ప్రభుత్వం త్వరలోనే దీనికోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ను లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సచివాలయాల ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. సో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సచివాలయ సిబ్బంది ఈ సర్వే బాధ్యతను తీసుకుంటారు. ఎవరైతే ఇప్పటికే తల్లికి వందనం పొందుతున్నారో లేదా ఇతర ప్రభుత్వ పథకాల డేటాలో ఉన్నారో వారి వివరాలు ఆటోమేటిక్ గా ఫెచ్ అవుతాయి. కానీ కొత్తగా పెళ్లైన వారు లేదా 18 ఏళ్లు నిండిన వారు సెపరేట్ గా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరగా పథకాలు రావడం ఎంత ముఖ్యమో మనం వాటికి అర్హులుగా ఉండడం కూడా అంతే ముఖ్యం. సో రేపు పథకం అనౌన్స్ చేయగానే డాక్యుమెంట్లు లేవని కంగారు పడే కంటే ఈ రోజే మీ ఆధార్, రేషన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందా లేదా చూడండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మీ సొంతం కావాలంటే మీ వైపు నుండి అన్ని కూడా సిద్ధంగా ఉండాలి. సో ఆడబిడ్డ నిధి గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అసలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఈ సర్వే ప్రక్రియ మొదలైందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.